ఓకే సార్, మీకు కలిగినటువంటి అంతరాయానికి మన్నించాలి. వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్ ప్రధానంగా మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ దత్తపుత్రుడు లేదా దత్తపుత్రిక దత్తత తీసుకున్న కుటుంబంలో ఏ హోదాను పొందుతారని మాట్లాడుతూ ఉన్నాం సార్. ఒకసారి మనం గమనించినట్లయితే సార్, ఇక్కడ మనకి ప్రధానంగా ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఈ ఎక్స్ అనే వ్యక్తిని మనం దత్తత తీసుకోవాలనుకుంటున్నాం సార్. వాస్తవానికి ఎక్స్ యొక్క బయలాజికల్ ఫాదర్స్ అనేవారు వై అవుతుందండి. సో ఎవరైతే దత్తత తీసుకుంటున్నారో వారిని మనం ఒకసారి జడ్ అనుకున్నట్లయితే సార్, ఈ ఎక్స్ అనే వ్యక్తి వై అనే కుటుంబంతో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనవాడు రద్దు చేసుకోవడం జరుగుతుందండి. రద్దు చేసుకొని ఎవరైతే ఇప్పుడు నేను ఏ కుటుంబం అయితే దత్తత తీసుకుంటుందో, ఏ వ్యక్తి అయితే దత్తత తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడో సో ఆ వ్యక్తికి పూర్తి అధికారాలు ఇక్కడ నా కుటుంబంలో నాకు ఏ రకంగా ఉంటుందో, నా భార్యకి నా తల్లిదండ్రులకు నా ఈ జడ్ అనే కుటుంబంలో ఎటువంటి హోదా ఉంటుందో, నేను రేపు దత్తత తీసుకునే పోయే ఎక్స్ అనే వ్యక్తికి కూడా ఆ రకమైనటువంటి హక్కులనే కల్పించడం జరుగుతుంది సార్. ఎవరంటే ఈ దత్తత చట్టం అనేది కల్పించడం జరుగుతూ ఉంది సార్, గమనించాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానంగా సో అప్పుడు మీరు చూసినట్లయితే దత్తపుత్రులే దత్తపుత్రిక తీసుకున్న చట్టంలో ఏ హోదాను పొందుతారు అని మనకి ఇస్తూ ఉన్నాడు సార్. సో దానికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే సహజమైన పిల్లలతో సమానమైనటువంటి హోదాను ఇవ్వడం జరుగుతుంది. సహజమైన పిల్లలతో సమానమైనటువంటి హోదాను ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. సరే గమనించాలి. నెక్స్ట్ బిట్ ఒకసారి గమనించినట్లయితే సార్ 19th బిట్. సో ఇక్కడ హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిపై సహభాగులు, హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిపై సహభాగులు హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిపై సహభాగులు దేని ద్వారా హక్కును పొందుతారు అన్నాడు సార్. సహభాగులు దేని ద్వారా హక్కును పొందుతారు అన్నాడు. ఒకసారి గమనించాలి సార్, ఆన్సర్ చేయండి సార్. సార్ సార్ టెక్నికల్ ఇష్యూ వలన లైవ్ అనేది కట్ అయింది. మళ్ళీ లైవ్ లింక్ ని యాక్టివేట్ చేయడం జరిగింది సార్. సో అభ్యర్థులకి కలిగిన ఇన్కన్వీనియన్స్కి మేము సారీ చెప్తున్నాం, క్షమించాలి. సో 19th బిట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సార్. హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిపై సహభాగులు దేని ద్వారా హక్కును పొందుతారు అని అడుగుతూ ఉన్నాడు సార్. మనకి ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే ఉమ్మడి నిర్ణయాల ద్వారానా, లేదా ఆ వ్యక్తి జన్మించడం ద్వారానా, లేదా మరణించడం ద్వారానా, దానం చేయడం ద్వారా అడుగుతా ఉన్నాడు సార్. సార్ గమనించినట్లయితే ఎప్పుడూ కూడా హక్కులు అనేవి ఉమ్మడి నిర్ణయం ద్వారా రావు అండి. ఎప్పుడూ కూడా హక్కులు అనేవి దానం చేయడం ద్వారా కూడా రాదు. ఎప్పుడు హక్కులు కోల్పోతామంటే మరణం ద్వారా కోల్పోతాం. మరి హక్కులు ఎప్పుడు దేని ద్వారా సంక్రమిస్తాయి? మనకి జననం ద్వారా సంక్రమిస్తాయి. సో ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబంలో నేను అనే వ్యక్తిని నాకు అనేది గర్భస్థ శిశువుగా ఉన్ననాటి నుండి నేను జన్మించే పెద్దవాడిని అయితేనే నాకు హక్కులనే కల్పిస్తాయి. గర్భస్థ శిశువుగా ఉన్నాను కానీ కొంత క్రమానికి నా టైం బాగోలేదు, నీ గర్భంలోనే పిండ విచ్ఛేదనం జరిగిపోయింది అనుకోండి, సో అప్పుడు నాకు హక్కులు కలుగుతాయా? కలగవు. అదే కదా మరణము అంటే. ఏ వ్యక్తి అయితే పూర్తిగా జన్మిస్తాడో సో ఆ వ్యక్తికి మాత్రమే జననం ద్వారా మాత్రమే మనకి హక్కులు అనేవి హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కల్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ బిట్ గమనించండి సార్. హిందూ చట్టములో ఉత్తర జీవనం యొక్క నియమం దేనికి సంబంధించింది అన్నాడు. ఉత్తర జీవనము అంటే కర్త తరువాత నూతనమైనటువంటి, ఇప్పుడు ఒక ఓల్డ్ సిఇఓ ఉన్నాడు సార్, ఈ సిఇఓ తర్వాత నెక్స్ట్ వచ్చే సిఇఓ వాడు ఎవడు అని చెప్పాలంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు సిఇఓ చేస్తున్నటువంటి బాధ్యతనే నెక్స్ట్ వచ్చేవాడు చెయ్యాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సిఇఓ నుండి మరో సిఇఓకి హక్కులు బాధ్యతలు ఏమయ్యాయి? బదిలీ అయ్యాయి. అంటే ఉత్తర జీవనం అంటే తరువాత బదిలీ, ట్రాన్స్ఫర్ అవ్వడానికి, హక్కులు ట్రాన్స్ఫర్ అవ్వడానికి, డ్యూటీస్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇక్కడ ఈ 4 గంటలు ఏది సంబంధించింది అంటున్నాడు సార్. ఉత్తర జీవనం అనేది గుర్తుపెట్టుకోండి. సో తదుపరి నా తరువాత ఎవరు, ఒక సంస్థ ఉంది ఎక్స్ అనే సంస్థ, ఆ సంస్థకి ఇప్పుడు యజమానిగా నేనున్నాను, నా తరువాత ఎవడు నెక్స్ట్ యజమాని అని చెప్పేది ఏం తెలియజేస్తుంది? విడాకులు తెలియజేస్తాయా, దత్తత తెలియజేస్తుందా, వారసత్వం తెలియజేస్తుందా, వివాహం తెలియజేస్తుందా? ఆప్షన్ చేయండమ్మా. ఏమి తెలియజేస్తుంది సార్? విడాకులు అనేవి ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు తీసుకునేది అంటే విడాకులు. వివాహం అనేది నా కుటుంబాన్ని, నా ఒక వ్యక్తిని ఆశ్రయించి నేను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే సాంఘిక ప్రక్రియ ఏది అంటే వివాహం. సో దత్తత అంటే నా కుటుంబంలో వంశం అభివృద్ధి జరగట్లేదు అనే సందర్భంలో నేను తీసుకునే దత్తత. సో వారసత్వం ద్వారా మాత్రమే ఉత్తర జీవనం అనేది, ఉత్తర జీవన అధికారాలు పంచబడతాయి. ఓకే సార్.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మనకి పిఆర్ అకాడమీ ప్రస్తుతం అనేది ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి సార్. మొన్నటి వరకు మీకు 50% ఆఫర్తో ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేశాం, కానీ ప్రస్తుతం సంస్థ అభివృద్ధికి ఎదుగుదలకు ఆఫర్స్ అనేవి డియాక్టివేట్ చేయడం జరిగాయి. ప్రస్తుతానికి అయినప్పటికీ కూడా కంటెంట్లో క్వాలిటీలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, రాయితీ పడట్లేదు, రాజీ పడట్లేదు మేము. సో ప్రజెంట్ అయితే ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి బెస్ట్ కోర్సుగా అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ప్రాక్టీస్ బిట్స్ అనేవి పేపర్ 1 అండ్ పేపర్ 2కి మనకి మోర్ దాన్ 40,000 ఉన్నాయి సార్. పేపర్ 1 మరి పేపర్ 2లో మొత్తం టోటల్గా 80,000 బిట్స్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి గమనించగలరు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ఒక హిందూ వ్యక్తి యొక్క సొంతంగా సంపాదించిన ఆస్తి మరణానంతరం ఏ నియమం ద్వారా వారసత్వంగా సంక్రమిస్తుంది అన్నాడు సార్. మరణ అనంతరం ఏ నియమము ద్వారా నియమము ద్వారా వారసత్వంగా వస్తుంది అన్నారు. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి గారు. సార్ దీని ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే ఉత్తర జీవన నియమము, వారసత్వ నియమము, కర్త యొక్క నియమము, దత్తత నియమము అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో ఒకసారి గమనించండి 21th బిట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఉత్తర జీవన నియమం అనే దీని ద్వారా అంటే నా తరువాత ఎవరు అనే దాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుందండి. కర్త యొక్క నియమం ఏమిటి అంటే సార్ ఇది నిర్వహణకు సంబంధించినటువంటి నియమాను. దత్తత నియమం అంటే ఇది కుటుంబ విలువలకు, కుటుంబ ఆచార సాంప్రదాయాలకు, వంశ అభివృద్ధికి సంబంధించినటువంటి మనం తీసుకునే స్వతంత్ర నిర్ణయం ఏది అంటే దత్తత నియమం. కానీ మనకేమడిగాడు, ఒక హిందూ వ్యక్తి యొక్క సొంతంగా సంపాదించిన ఆస్తి మరణానంతరం ఏ నియమము ద్వారా సంక్రమిస్తుంది అన్నాడు సార్. ఏ నియమం అంటే వారసత్వ నియమం ఆధారముగా సంక్రమిస్తుంది. వారసత్వ నియమం ఆధారంగా సంక్రమిస్తుంది సార్. కర్త యొక్క నియమము ఉత్తర జీవనమునకు సంబంధించినది. ఓకే సార్. కానీ ఆ కర్త యొక్క ఆస్తి మనకి ఏ నియమం ద్వారా వస్తుంది అంటే వారసత్వం ద్వారా వస్తుంది. గమనించాలి సార్. 21B అవుతుంది, సి కాదండి. నెక్స్ట్ గమనించినట్లయితే ఉమ్మడి హిందూ కుటుంబంలోని ఉమ్మడి ఆస్తిని ఏమని పిలుస్తారు అన్నాడు సార్. ఉమ్మడి ఆస్తిని సార్ ఇక్కడ గమనించాలి, 2 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి హిందూ కుటుంబంలోని ఉమ్మడి ఆస్తిని ఏమని పిలుస్తారు అని అడుగుతా ఉన్నాడు సార్. సొంత ఆస్తి, స్త్రీ ధనమా, క్రాపరెన్సరీ ఆస్తియా, వ్యాపార ఆస్తి అని అడుగుతా ఉన్నాడు సార్. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ సొంత ఆస్తి అనేది కేవలము ఉమ్మడి సొత్తుగా ఎప్పుడు ఉండదండి, వ్యక్తిగతంగా ఉంటుంది. స్త్రీ ధనం అనేది మనం గమనించినట్లయితే వివాహ సందర్భములో స్త్రీ పూర్తి హక్కుల్ని సంపాదిస్తుంది. ఇది కేవలము వివాహ సందర్భములో తాను పొందినటువంటిది, అది అప్పటికీ కూడా ఉమ్మడి ఆస్తి కాదు. ఎందుకు? ఈ స్త్రీ ధనం అనేది వివాహ సందర్భములో తను ఏదైతే తన కన్నవారింటి నుండి తీసుకొస్తుందో వాటిపై పూర్తి హక్కులు అనేవి ఆ స్త్రీకి మాత్రమే ఉంటాయి. ఆ అత్తకు కానీ మామకు కానీ తన భర్తకు కూడా తనను కట్టుకున్న భర్తకి కూడా ఉండవు. ఓకే సార్. నెక్స్ట్ గమనించినట్లయితే వ్యాపారాస్తి. సరే వ్యాపారాస్తి అనేది ఎల్లప్పుడూ కూడా భాగస్వామ్యంగా ఉంటుంది. కానీ మనకి ఏమడిగాడు, కుటుంబం అన్నాడు. సరే కుటుంబంలో వ్యాపార లావాదేవీలు ఉండవు, కేవలం బంధాలు బంధుత్వాల ఆధారంగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడూ కూడా కుటుంబంలో ఉండే ఉమ్మడి ఆస్తి అనేది ఎల్లప్పుడూ కూడా కోపరెన్సీ ఆస్తిగా ఉంటుంది. 22C అవుతుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ కర్తకు కుటుంబ ఆస్తిని విక్రయించడానికి లేదా తాకట్టు పెట్టడానికి ఏకైక అధికారం ఏ సందర్భంలో ఉంటుంది అన్నాడు సార్. ఇప్పుడు కర్త ఉన్నాడు, సో అతడికి కేవలం ఇప్పుడు ఏదో ఒక ఆస్తిని విక్రయించాలనుకుంటున్నాడు, లేదా కుటుంబ విలువల కోసం ఆ ఆస్తిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడు. అయితే ఈ క్రింది వాణిలో ఏ సందర్భంలో మాత్రమే అతనికి ఉంటుంది అన్నాడు సార్. ఆప్షన్ ఏ కుటుంబ సభ్యులపై కోరిక, ఆప్షన్ బి చట్టపరమైన అవసరం, ఆప్షన్ సి వ్యాపార విస్తరణ కోసం, ఆప్షన్ డి కోపరెన్సర్ల మెజారిటీ ఓటుతో అంటున్నాడు సార్. సరే గమనించినట్లయితే కుటుంబ సభ్యుల కోరికపై ఏదండి కుటుంబ సభ్యుల కోరికపై మనం ఏం చేయగలము అంటే కేవలము ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి. ఇదేమీ లేదు సార్. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యుల కోరిక అంటే మీరు ఎప్పుడైనా ఆ నలుగురు సినిమా చూసినట్లయితే ఆ కుటుంబ సభ్యుల కోరికపై రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కొంత అప్పు చేయడం జరుగుతుంది. దేనిని తలని తాకట్టు పెట్టి అనే మాట ఉపయోగపడడం జరుగుతుంది. ఆ సందర్భంలో కోట శ్రీనివాసరావు తన అప్పు తీర్చమన్నప్పుడు తాకట్టు పెట్టినటువంటి సొత్తును ఉపయోగించుకోమని, ఆ తాకట్టు శక్తిని వాడమని చెప్తారనమాట. అప్పుడు ఆ అప్పుని కుటుంబ సభ్యులు ఏం చేశారు, మాకేం సంబంధం లేదు, ఏదో ఉంది కదా తాకట్టు మీకు పెట్టారు కదా దాన్ని ఉంచుకోండి అని మాట్లాడుతారు. అంటే
ఇక్కడ అప్పు సందర్భంలో, తాకట్టు సందర్భంలో కుటుంబ సభ్యుల కోరిక అనేవి గుర్తింపబడవు. వాటిని దృష్టిలో ఉంచుకొని మన నిర్ణయాలు చేయలేము. నెక్స్ట్ కోపరెన్సర్ల మెజారిటీ ఓటుతో అన్నాం. సరే ఇక్కడ కేవలము కోపరెన్సర్ల ఓట్ల మెజారిటీ అనేది ఉమ్మడి ఆస్తి లేదా సహభాగాస్తుల సందర్భంలో మాత్రమే మాట్లాడుతాం తప్ప ఇలా విక్రయించడానికి తాకట్టు పెట్టే సందర్భంలో ఉపయోగించము. నెక్స్ట్ వ్యాపార విస్తరణ కోసం అన్నాం. సరే ఇక్కడ ఏదైనా ఒక వ్యవస్థని, ఒక సంస్థని పెట్టే సందర్భంలో కుటుంబములో సహభాగులుగా, దాయాదులుగా కుటుంబ ఆస్తిపై ఎవరెవరికైతే హక్కు కలిగి ఉందో వారందరి అనుమతితో దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఏక నిర్ణయకంగా నాకు CEO పదవి ఉంది, కర్త అనే అధికారం నాకు ఉంది, ఈ కుటుంబ బాధ్యత నాది అని నేను ఎక్కడా కూడా ఉపయోగించే అధికారం నాకు కల్పించబడలేదు. మరి ఎప్పుడైనా విక్రయించడానికి లేదా తాకట్టు పెట్టాలి అంటే తప్పనిసరిగా చట్టపరంగానే లీగల్ నెసెసిటీ అనేది అవసరం అవుతుంది సార్. 23 అనేది బి ఆన్సర్ అండి. వెరీ గుడ్ సార్. సి అనేది కాదండి, వ్యాపార విస్తరణ కోసం మనం పెట్టలేము. ఈ వ్యాపార విస్తరణ కోసం పెట్టాలి అంటే మనకి కోపరెన్సర్ల సహభాగుల యొక్క అనుమతి అవసరము. సహభాగుల అనుమతి అంటే సో ఇది అవునా కాదు అప్పుడు ఏం చేయాలి, కుటుంబ సభ్యులందరితో కూర్చొని మనం చెప్పాలి. ఓకేనండి. సో దీనికి మనకి కోపరెన్సర్ల మెజారిటీ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు వ్యాపార విస్తరణ కోసం పెట్టే సందర్భంలో. సో అంటే మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు సార్. ఇతడు తన వ్యాపారాన్ని అనేక ప్రాంతాల్లో పెట్టాలనుకుంటున్నాడు. సో అప్పుడు అతను ఏం చేస్తాడు, ఈ వ్యాపారాన్ని విస్తరించడానికి బ్యాంకు నుండి రుణాలు తీసుకోవాలి అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఉండే ఆస్తి అందరికీ, కుటుంబంలో ఉండే సభ్యులందరికీ చెందుతుంది కాబట్టి బ్యాంకుకి ఆ రుణం చేరినట్లయితే బ్యాంకు మేనేజర్ ఏం చేస్తారంటే, సార్ మీతో పాటుగా మీ కుటుంబంలో ఉండే సభ్యుల యొక్క సంతకాలు కూడా తీసుకొని రండి అంటాడు. కారణం ఏమిటంటే ఈ తరువాత నా ఆస్తిపై మీరు ఎలా ఒప్పించారని కుటుంబ సభ్యులు అడగకూడదు కాబట్టి చట్టపరంగా సంతకాలు చేయడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను సార్. ఇక్కడ 23కి ఆన్సర్ ఏమవుతుందంటే చట్టపరమైన అవసరము లేదా ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిందూ మైనారిటీ మరియు సంరక్షక చట్టం 1956 ప్రకారం మైనర్ పిల్లలకు సహజ సంరక్షకులు ఎవరు అంటున్నారు సార్. ఇక్కడ గమనించినట్లయితే హిందూ మైనారిటీ మరియు సంరక్షకత చట్టం 1956 ప్రకారం మైనర్ పిల్లలకు సహజ సంరక్షకులు ఎవరు అంటున్నారు సార్. ఎవరు? తాత మరియు నానమ్మ, అదేవిధంగా తండ్రి మరియు తల్లి, కర్త, పెద్ద సోదరుడు అంటున్నాడు సార్. ఇక్కడ గమనిస్తే సార్ వాస్తవానికి పిల్లలకి సంరక్షణ బాధ్యత ఎవరిది అంటే తండ్రి మరియు తల్లిదండ్రి. తండ్రి మరియు తల్లి లేని సందర్భంలో తాత మరియు నానమ్మలకి రావడం జరుగుతుంది. తాతమ్మ నానమ్మ లేని సందర్భంలో పెద్ద సోదరుడికి రావడం జరుగుతుంది. ఆ ఇంటిలో పెద్ద సోదరుడు లేడు, ఒకే వ్యక్తి ఉన్నాడు, అతడే అంటే అప్పుడు కర్తకి. సో ఆ రకంగా ఈ యొక్క సంరక్షణ, మైనారిటీ పిల్లల యొక్క సంరక్షణ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ పరంగా ఒకసారి మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ ఏమవుతుంది అంటే సార్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేది ఆన్సర్ అవుతుంది. తండ్రి మరియు తల్లి ఉన్నట్లయితే వారే సహజంగా వారి యొక్క సంరక్షకులు అవుతారండి. వారు లేని పక్షములు అంటే తల్లి, తాత మరియు నానమ్మ అండి. వారు అప్పుడు తాతమ్మ నానమ్మ కూడా లేకపోతే అప్పుడు తన యొక్క ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉంటాడో వాడు చూసుకోవడం జరుగుతుంది. సో అతడు కూడా లేకపోతే ఆ కుటుంబం యొక్క కర్త ఎవడైతే ఉన్నాడో, పెద్ద ఎవడైతే ఉన్నాడో వాడు చూసుకోవడం జరుగుతుంటుంది సార్. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 25th అండి. హిందూ వారసత్వ చట్టం 2005 సవరణకు ముందు కోపరెన్సీ సభ్యులుగా ఎవరిని పరిగణించేవారు అన్నారు సార్. కేవలం మగవారు, కేవలం ఆడవారు, ఆడ మరియు మగవాళ్ళు ఇద్దరూ కూడా, కర్త మరియు భార్య అంటున్నాడు సార్. ఇప్పుడు 2005 సవరణకు ముందు ఎవరిని మాత్రమే సహభాగులుగా పరిగణించేవారం. కోపరెన్సీ ఇన్ ద సెన్స్ సహభాగులు అని అర్థం అండి, అంటే ఉమ్మడి ఆస్తిపై హక్కు కలిగిన వారని. మరి ఉమ్మడి ఆస్తిపై హక్కు కలిగే వారిని 2005కు పూర్వం, చట్టం చేయడానికి పూర్వం ఎవరిని మనం చెప్పాం? ఎందుకంటే భారతదేశం అనేది ఎక్కువగా ఎవరికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది? మగవారికే ప్రాధాన్యత ఇచ్చింది. ఎవరికండి? మగవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి మగవారు. సో ఇక్కడ 2005కు ముందు ఎవరికి హక్కులు కల్పించలేదంటే స్త్రీలకి కల్పించలేదు. సో ఇక్కడ స్త్రీలు ఎక్కడెక్కడ ఉన్నా క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ ఆడవారు ఉన్నారు, తీసేయచ్చు. ఇక్కడ భార్య అంటే స్త్రీ కూడా ఈ ఆప్షన్ కూడా తీసేయచ్చు. కేవలం ఆడవారు అన్నది ఇది కూడా తీసేయచ్చు. అంటే కేవలం
హిందూ వారసత్వ చట్టం 2005 రాక పూర్వము అంటే మాత్రం ఎవరికి అధిక ప్రాధాన్యత అనేది ఉండేది అంటే కేవలం జెంట్స్కి అండి, కేవలం మగవారికి మాత్రమే వారికి పూర్తి హక్కులు బాధ్యతలు అనేవి ఆనాటి ప్రభుత్వాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, హిందూ ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిని విడదీయకుండా ఉన్న స్థితిని ఏమని పిలుస్తారు అన్నాడు సార్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, హిందూ ఉమ్మడి కుటుంబంలో ఆస్తిని విడదీయకుండా ఉన్న స్థితిని ఏమని పిలుస్తారు అంటూ మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు అండి. విభజన, విభాగం, అవివిభక్తం, పిత్రార్జితం అంటున్నాడు. పిత్రార్జితం అంటున్నాడు. సరే గమనిస్తే నా తండ్రి నుండి నాకు వచ్చిన దాన్ని ఏమంటానంటే పిత్రార్జితం అంటాడు. వారసత్వంగా మా తండ్రి అంతా సంపాదించాడు, దాన్ని 2 వాటాలు వేసి మా తమ్ముడికి కొంత, మా అన్నయ్య కొంత, నాకు కొంత ఇచ్చాడే, ఏదైతే ఆ కొంత మొత్తంలో నాకు వచ్చిందో అది మాత్రమే పిత్రార్జితం. అంటే నా తండ్రి ద్వారా నాకు లభించినదే ఏమవుతుందంటే పూర్వీకుల నుండి కానీ నా తల్లిదండ్రుల నుండి కానీ వచ్చిన దాన్ని ఏమంటామంటే పిత్రార్జితం అంటాం సార్. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే విభజన అన్నాడు సార్. విభజన ఇది భాగస్వామ్యాన్ని చూపిస్తుంది. విభజన అనేది ఏం చూపిస్తుంది? భాగస్వామ్యాన్ని. భాగస్వామ్యములో వచ్చినటువంటి కొంత వాటాని విభాగం సూచిస్తుంది. కొంత వాటా, ఇప్పుడు ఉన్న 100 రూపాయలు ఉందండి, దీన్ని ఒక 4 వాటాలు వేసినట్లయితే 25 చూపిస్తుంది కదా. ఈ 24 వాటాలు ఇయ్యాలి అని చెప్పేది విభజన. 4 వాటాలు చేసినప్పుడు ఒక వ్యక్తికి వచ్చే వాటా ఎంత? 25 చెప్తున్నామే. ఆ 25 ఏది అంటే విభాగం అవుతుంది. ఒక విభాగం 25, 4 విభాగాలు కలిపినట్లయితే 100 అవుతుంది. ఓకే సార్. ఇక్కడ మనకి ఏమడిగాడు? హిందూ కుటుంబంలో ఆస్తిని విడదీయకుండా ఉన్న స్థితిని అవిభక్తం అంటారండి. ఆ విభక్తం అంటారు. ఆ విభక్తం అంటారు. 26th ఈజ్ ద వీణావాణి అవిభక్త కవరుడు. సార్ అది అక్కడ అది మన సైకాలజీకి సంబంధించి మీరు అడుగుతూ ఉన్నారు సార్. వీణావాణి అవిభక్త కవరుడు అనేది ఓకేనండి. అది అక్కడ మనకి అనువంశికత అనే దగ్గర మనకి రావడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సార్, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకులకు ఆధారం కానిది ఏది అంటున్నాడు సార్. అకార్డింగ్ టు ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 విచ్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. విడాకులకు ఆధారము కానిది ఏది? ఆప్షన్స్ ఏ క్రూరత్వము, ఆప్షన్ బి విడిచిపెట్టడము, ఆప్షన్ సి ఆర్థిక స్తోమత లేకపోవడం, ఆప్షన్ డి మత మార్పిడి. ఇక్కడ గమనిస్తే విడాకులకు ఆధారం కానిది సార్ క్రూరత్వము. సార్ ఎప్పుడైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ వారి యొక్క భావాలకు ఆటంకం కల్పించినట్లయితే తప్పకుండా ఆ కుటుంబం నుండి సెపరేట్ అయ్యే అధికారాన్ని భారత ప్రభుత్వం కల్పించింది. సో ఇక్కడ శారీరకంగా మానసికంగా అంటున్నాం అంటే హింసాత్మక ధోరణి అనేది ఉండవచ్చు, కాబట్టి క్రూరత్వం అవుతుంది. విడిచిపెట్టడం ఏదండి? విడిచిపెట్టడం అంటే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తితో వివాహం చేసుకోవడం జరిగింది సార్. కానీ కొన్ని రోజులకి ఎక్స్ అనే వ్యక్తి జెడ్ అనే వ్యక్తితో సహసంబంధము లేదా సహజీవనంలో ఉన్నట్లు ఈ వై అనే వ్యక్తి నిరూపించినట్లయితే తప్పనిసరిగా ఎక్స్ అనే వ్యక్తితో విడాకులు ఇవ్వవచ్చు. అంటే విడిచిపెట్టడము కూడా విడాకులకు వస్తుంది. నెక్స్ట్ మత మార్పిడి సార్. నేను ప్రారంభంలో గమనించినట్లయితే ఎక్స్ మరియు వై అనేవారు వివాహం చేసుకున్నారు సార్, లవ్ మ్యారేజ్ అనుకుందాం. ఎక్స్ అనేవాడు పుట్టుకతోనే హిందూ మతం అనుకుందాం, వై అనేవారు వేరే మతం అనుకోండి. అప్పుడు ఆ సందర్భంలో లేదనుకున్నట్లయితే ఎక్స్ అనేవాడు వేరే మతానికి చెందిన వ్యక్తి, వై అనే అమ్మాయి హిందూ అమ్మాయి అనుకుంటే వివాహ అనంతరం ఈ అబ్బాయి హిందూ మతము నుండి తన మతములోకి మారమని బలవంతం చేసినట్లయితే తమ మత విధానాలు పాటించాలని వై అనే వ్యక్తిపై గట్టిగా ఫోర్స్ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఆమె కోర్టునికి వెళ్ళి విడాకులు కోరుకునే అవకాశం ఉంది. అంటే బలవంతపు మత మార్పిడిలు చేయరాదు. ఏ చట్టం ప్రకారం? వివాహ వ్యవస్థలో కూడా 1955. అంటే ఈ మూడు కూడా క్రూరత్వం, విడిచిపెట్టడం, మత మార్పిడి అనేవి మనం విడాకులు తీసుకోవడానికి ఆధారం అవుతాయి. అంతేగాని సార్ మా వాడు మా ఫ్రెండ్కి కారు ఉందండి, మా ఆయన కొనలేకపోతాడు, నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి నువ్వు కోర్టుకి వెళ్తే కోర్టు నీకు ముట్టికెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక స్తోమత లేదని చెప్పేసి విడాకులు కోరుకున్నట్లయితే కోర్టులు దాన్ని కఠినంగా శిక్షించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆధారం కానిది ఏది అంటే ఆర్థిక స్తోమత లేకపోవడము, దాన్ని బేస్ చేసుకొని కోర్టులు అనేవి తీర్పులేవు. అడంగారు గమనించాలి. ఉమా సాయి ప్రసాద్ గారు సార్ బలవంత మత మార్పులు అనేవి అవుతుంది సార్.
నేను ఒక క్రైస్తవ అమ్మాయిని చేసుకొని లేదా నేను ఒక చేసుకున్నట్లయితే ఆమె నాపై బలవంతంగా మీరు క్రైస్తవ మతంలోకి మారాలని నా టార్చర్ పెట్టినట్లయితే నాకు ఇష్టం లేకుండా మారడం ఒప్పుకోను కాబట్టి ఆ సందర్భంలో ఆమె నుండి నేను విడాకులు కోరుకునే అవకాశం ఉంది. అంటే బలవంత మత మార్పిడి ఒక కారణం అవుతుంది, ఆధారం అవుతుంది. కాబట్టి డి అనేది కాదు, ఆధారం కానిది ఏదైనా నాట్ అని వాడుతున్నాను సార్. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్థిక స్తోమతని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా విడాకులు ఇవ్వరాదు. ఓకే సార్. నెక్స్ట్ 28, వివాహములో ఎక్సోగామి అంటే ఏమిటి? సార్ గమనించాలి, వివాహములో ఎక్సోగామి అంటే ఏమిటి? ఒక సమూహములో వివాహమా, ఒక సామాజిక వర్గము లేదా సమూహం వెలుపల వివాహమా, బంధువులను వివాహం చేసుకోవడమా, పునర్వివాహమా? సార్ పునర్వివాహము అనేది ఇది మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తీసుకురావడం జరిగిందండి. వితంతు పునర్వివాహ చట్టం అనేది 1956లో మనం గమనించాలి. సో ఇదైతే ఆన్సర్ కాదు, డి అనేది ఆన్సర్ కాదు సార్ ఖచ్చితంగా. సార్ గమనించాలి, ఇక్కడ ఆప్షన్ బంధువులను వివాహం చేసుకోవడం. ఎవరండి? బంధువులను వివాహం చేసుకోవడం ఏమవుతుంది అంటే సార్ మనకి సన్నిహితులను వివాహం చేసుకోవడం, మేనరిక సంబంధాలకు సంబంధించి వస్తుందండి. సో ఇది కూడా ఆప్షన్స్ కాదండి. అయితే ఇప్పుడు ఒకే సమూహంలో వివాహం అవ్వాలి లేదా సామాజిక వర్గం ఒకటే అవ్వాలి. సార్ ఒకే సమూహంలో వివాహం చేసుకుంటే మనం ఏమన్నాము? ఎండోగామి అంటున్నాం. ఏమంటున్నాము? ఎండోగామి అంటున్నాము. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఎక్సోగామి అడిగాడు. సో మిగిలింది ఏంటి? ఒకే సామాజిక వర్గంలో ఉన్న వారిని చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటున్నాము? ఎక్సోగామి అంటున్నాము. ఒకే సమూహంలో చేసుకున్నట్లయితే ఏమంటున్నాము? ఎండోగామి అంటున్నాము. సామాజిక వర్గం ఇన్ ద సెన్స్ ఏమిటంటే సార్ నిర్దిష్ట కులము గోత్రము ఆధారంగా చేసుకొని, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ మాట్లాడుకుంటారు కదా, మీ గోత్రం ఏంటి మీ కులం ఏంటి అని చెప్పేసి గోత్రాలు రాసులు అవి సరిపోయే లేదని చెప్తాం కదా. సో వాటన్నిటిని ఆధారంగా చేసుకొని సామాజిక వర్గం ఆధారంగా వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని ఎక్సోగామి అంటాం. ఒకే సమూహ వివాహాన్ని ఏమంటామంటే ఎండోగామి అంటాం. నెక్స్ట్ గమనించాలి సార్, కర్త యొక్క బాధ్యత దేనికి అపరిమితంగా ఉంటుంది? అన్లిమిటెడ్ అండి, అపరిమితంగా ఉంటుంది. తన సొంత ఆస్తిక, సహభాగుల ఆస్తిక, కుటుంబ అప్పులు మరియు బాధ్యతలక, స్త్రీ ధనముక? అసలుగా చేయండి సార్. దీనికి ఎక్కడ అపరిమితంగా ఉంటుంది అంటున్నాడు సార్? ఎప్పుడు తన సొంత ఆస్తిపై అతనికి హక్కులు అనేవి ఉండవండి. సొంత ఆస్తి అనేది ఉండదు. రెండవది సహభాగుల ఆస్తి. నువ్వే అంటున్నావు సహభాగులు, నీ దాయాదుల ఆస్తిపై నీకెందుకు హక్కు ఉంటుంది? అక్కడ ఉండే ఛాన్స్ లేదు. 4వ ఆప్షన్ ఒకసారి చూడండి, స్త్రీధనం అంటే ఏంటి? వివాహ సందర్భంలో పెళ్లి కుమార్తెకు ఆమె యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధనాన్ని మనం స్త్రీధనం అంటున్నాం. సో దీనిపై ఎట్టి పరిస్థితులు ఎవరికి ఉంటుంది? కేవలం స్త్రీకి మాత్రమే ఉంటుంది. సో మిగిలిపోయింది ఏది? కుటుంబ అప్పులు మరియు బాధ్యతలు మాత్రమే. ఎవరికి పూర్తి బాధ్యత అంటే కర్తకు బాధ్యత. సో 29 స్త్రీ అనేది ఆన్సర్ అవుతుంది. సార్ సత్యనారాయణ గారు ఏ కాదండి. సో తన సొంత ఆస్తిపై ఎందుకు సార్ అంటే కుటుంబ అప్పుల కోసం దీనిని కూడా ఉపయోగించవచ్చు. తన సొంత ఆస్తిని నా కుటుంబం కోసం నేను సెపరేట్గా వాడవచ్చు. కర్త అంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబం ఆధారంగా తీసుకోండి. ఉమ్మడి కుటుంబం అంటే 4 నుండి 5 తరాలు ఉంటాయి. ఈ 4-5 తరాలకి యజమాని లేదా పెద్ద అనేవాడు ఒకడు ఉంటాడు. సో అతడు ఎలా మీరు ఈ నిర్ణయం తీసుకోగలడు? తన సొంత అంటే ఇప్పుడు సొంత ఆస్తి ఇన్ ద సెన్స్ తన భార్య కొంత ధనాన్ని తీసుకొచ్చి ఉంటుంది. మరి ఆ ధనాన్ని ఉపయోగించి తన సొంతగా వాడవచ్చు కదా, అప్పులు చేయొచ్చు కదా. అర్థమైందా లేదా? కానీ ఎక్కువ మంది అలా వాడతారా? వాడరు. ఓకే, కాబట్టి సో తన సొంత ఆస్తి అనేది అవ్వదండి. ఇక్కడ కేవలం కుటుంబ అప్పులు మరియు బాధ్యతల విషయంలో మాత్రమే ఇది మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సార్, హిందూ అవిభక్త కుటుంబంను ఏ చట్టం నిర్వహిస్తుంది అన్నాడు సార్. హిందూ అవిభక్త కుటుంబం ఏ చట్టం నిర్వహిస్తుంది అన్నాడు సార్. ఈ సెషన్లో లాస్ట్ బిట్ అండి. ఆప్షన్స్ ఒకసారి చేయండి సార్. ఆప్షన్ ఏ భారతీయ ఒప్పంద చట్టం, ఆప్షన్ బి భాగస్వామి చట్టం, ఆప్షన్ సి హిందూ చట్టం, ఆప్షన్ డి ప్రత్యేక వివాహ చట్టం. ఆప్షన్ డి ప్రత్యేక వివాహ చట్టం. సార్ గమనించాలి సార్, ఇక్కడ మనకి ఏమడిగాడు? హిందూ అవిభక్త కుటుంబమును ఏ చట్టం నిర్వహిస్తుంది అంటున్నాడు. సార్ ఒకసారి గమనించినట్లయితే మనం భారతీయ ఒప్పంద చట్టం అనేది ఇది దేనికి సంబంధించి అంటే కుటుంబ ఒప్పందాలకు సంబంధించినది. కుటుంబ ఒప్పందాలకు సంబంధించినటువంటి చట్టం. నెక్స్ట్ భాగస్వామి చట్టం అన్నాడు. భాగస్వామి చట్టం దేనికి? వ్యాపార లావాదేవీలకు సంబంధించిన చట్టం. అదేవిధంగా ఇంకేమంటున్నాడు మనకి? ప్రత్యేక వివాహ చట్టం అన్నాడు.
ప్రత్యేక వివాహ చట్టం. ఇది దేనికి సంబంధించింది? వివాహాలకు సంబంధించింది. కానీ మన క్వశ్చన్ ఏం అడిగాడు? హిందూ అవిభక్త కుటుంబంను ఏ చట్టము ద్వారా అంటున్నాడు. సో మిగిలిపోయిన ఆప్షన్ ఏమిటి? హిందూ చట్టము ద్వారా. హిందూ చట్టములో సూత్రాలు మరియు చట్టాలు అనేవి దేనిని ఆధారంగా చేసుకుంటాయంటే కుటుంబ విలువలని ఆధారంగా చేసుకొని వ్యాపించడం జరుగుతుంది. సో ఆన్సర్ 30th ఏమవుతుందంటే సి అనేది అవుతుంది సార్. సార్ ఈ రోజుకి ఈ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రేపటి సెషన్లో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. సార్ మనకి 9th టాపిక్ అయినటువంటి కుటుంబం వివాహ వ్యవస్థకు సంబంధించి కొంత టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది సార్. మళ్ళీ రేపటి సెషన్లో మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాజ్ యూజువల్గా టుమారో 9:30కి మళ్ళీ మన గ్రేడ్ 3కి సంబంధించిన లైవ్ అనేది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్.